హాయ్ హలో వెల్కమ్ టు ఆసమ్ ఛానల్. ఆసమ్ క్రియేట్ మిరాకిల్. తమ్నెల్ చూసారు కదా, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈ మధ్యకాలంలో 100 మందిలో 80 మంది ఈ థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కదా. అసలు ఈ థైరాయిడ్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, థైరాయిడ్ మనకు వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి, హైపోథైరాయిడిజం అంటే ఏంటి, హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈ ఇమేజ్లో నార్మల్ థైరాయిడ్ గ్లాండ్, ఎఫెక్టెడ్ థైరాయిడ్ గ్లాండ్ని చూడండి. TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, T3 అంటే ట్రై ఐడో థైరోనైన్, T4 అంటే థైరాక్సైన్. TSH వాల్యూ నార్మల్ లెవెల్ కంటే పెరిగితే అండర్ యాక్టివ్ థైరాయిడ్ అంటే హైపోథైరాయిడిజం వస్తుంది. ఈ TSH వాల్యూ తగ్గితే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ అంటే హైపర్ థైరాయిడిజం వస్తుంది. మన బాడీలో జరిగే మెటబాలిజమ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది T3 హార్మోన్. మెయిన్ థైరాయిడ్ హార్మోన్ T4. TSH హార్మోన్ని పిట్యూటరీ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్ని స్టిమ్యులేట్ చేసేది T3, T4 హార్మోన్స్. T3 అంటే యాక్టివ్ థైరాయిడ్ హార్మోన్, T4 అంటే ప్రైమరీ థైరాయిడ్ హార్మోన్. మన లైఫ్ స్టైల్లో చేంజెస్ అంటే జంక్ ఫుడ్ తినడం, డైట్ మెయింటైన్ చేయకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, స్ట్రెస్ వల్ల ఈ థైరాయిడ్ హార్మోన్స్లో ఇన్బ్యాలెన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మరి మనకి ఏ థైరాయిడ్ వచ్చిందో ఎలా తెలుసుకోవాలి? మనకి హెయిర్ లాస్ అవ్వడం, ఆకలి లేకపోవడం, కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా లేకపోవడం, డ్రై స్కిన్, కొలెస్ట్రాల్ పెరిగి వెయిట్ గెయిన్ అవ్వడం, చలికి తట్టుకోలేకపోవడం, ఈ సిమ్టమ్స్ హైపోథైరాయిడిజం వచ్చిందని తెలుసుకోవడానికి. డ్రై హెయిర్, ఆయిల్ స్కిన్, వెయిట్ లాస్ అవ్వడం, డయేరియా, నెక్స్ట్ హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, హీట్ని తట్టుకోలేరు, సో చెమటలు బాగా వస్తాయి, ఇవన్నీ హైపోథైరాయిడిజంకి సిమ్టమ్స్. మిస్క్యారేజెస్ అనేవి హైపోథైరాయిడిజం వల్ల వస్తాయి. పీరియడ్ సైకిల్ అనేది స్లోగా లేట్గా అవుతూ లేట్ పీరియడ్స్ హైపర్థైరాయిడిజం వల్ల వస్తుంది. మరి థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలంటే ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి? రాగి జావా హెల్త్కు చాలా మంచిది, కరెక్టే. కాకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా మాత్రం తీసుకోకండి, వీక్లీ వన్స్ అంతే సరిపోతుంది. నెక్స్ట్ సోయా చంక్స్, అవే మిల్ మేకర్స్, వీటిని కూడా ఫ్రీక్వెంట్గా తీసుకోకూడదు. నేను ఇప్పుడు చూపించే ఐటమ్స్ వీక్లీ వన్స్ మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ గోంగూర కూడా వీక్లీ వన్స్, అంతకంటే ఎక్కువ మాత్రం తీసుకోకూడదు. మెయిన్గా పింక్ సాల్ట్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు పింక్ సాల్ట్ అస్సలు యూజ్ చేయకండి. నెక్స్ట్ క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇవి కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయడం చాలా బెటర్. వీటితో పాటు స్వీట్ కార్న్ అండ్ జంక్ ఫుడ్ తక్కువగా తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఏంటి, ఎలా కంట్రోల్ అవుతుంది, ప్రెగ్నెన్సీ తర్వాత థైరాయిడ్ పోతుందా, కంటిన్యూ అవుతుందా, మిగతా విషయాలన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆసమ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.